నమస్కారం మిత్రమా, వెల్కమ్ టు ద ఇన్నోవేటివ్ థింకర్స్కి స్వాగతం. ఈరోజు మనము విద్యా ఉద్యోగ సమాచారం గురించి చూసే ప్రయత్నం చేద్దాము. ఈ వారంలో టాప్ వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్స్ గురించి చూద్దాము. ఏసీసీఏలో 300 అప్రెంటిస్షిప్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా సిఎస్ఐఆర్లో ప్రభుత్వ ఉద్యోగాలు, బిఎల్ఎంలో 1346 ఉద్యోగాలు, మరి రేషన్ డీలర్కి సంబంధించినటువంటి ఇలాంటి ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఎన్నో ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కొత్తగా చూస్తున్నటువంటి వారు నా యొక్క ఇన్నోవేటివ్ థింకర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి మిత్రమా. వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. చివరి దాకా చూస్తేనే మీకు కూడా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ వారంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ చూడండి మిత్రమా. ఎస్ఎస్సిఎల్లో అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ 2026 సింగరేణిలో చూడండి 300 అప్రెంటిస్షిప్ పోస్టులు నోటిఫికేషన్ విడుదలైనట్టు ఇక్కడ చెప్తా ఉన్నారు. చూడండి, సింగరేణిలో రిక్రూట్మెంట్ 2026 300 అప్రెంటిస్షిప్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల. ఏంటి అవి? ఇంజనీరింగ్, డిప్లొమా అభ్యర్థులకు మంచి అవకాశం ఇది. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కావచ్చు, డిప్లొమా చేసిన వాళ్ళకు మంచి అవకాశం. 300 అప్రెంటిస్షిప్ పోస్టులకు ఎలిజిబుల్ అన్నమాట. ఇది మీరు కూడా మీకు చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. చూడండి, నిరుద్యోగ యువతకు సింగరేణి కాలరీ కంపెనీ లిమిటెడ్ ఎస్ఎస్సిఎల్లో శుభవార్త అందింది. 23-24 నుంచి 25-26 విద్యా సంవత్సరానికి మధ్య ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థుల కోసం మొత్తం 300 అప్రెంటిస్షిప్ పోస్టులు భర్తీ చేయనున్నాయి ప్రకటించింది. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకొని అవసరమైన ధృవీకరణ పత్రాలతో నిర్ణీత గడువులో సంబంధిత కేంద్రాలు సమర్పించాలి. చూడండి మిత్రమా, మీరు ఇక్కడ చూసినట్టయితే మంచి అవకాశం అని చెప్తాను. ఇది ఇంజనీరింగ్ కావచ్చు, నాన్ ఇంజనీరింగ్. చూడండి, విద్యా సంవత్సరం ఇప్పుడు 24, 25, 26 డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు, అర్హులైన వారు 300 అప్రెంటిస్షిప్ పోస్టులకు భర్తీ జరుగుతుంది. కాబట్టి మీరు ఆసక్తి గల ప్రతి ఒక్కరు కూడా, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసే ప్రయత్నం చేయండి. మీరు మిస్ కాకుండా దీన్ని అప్లై చేసుకుని మీరు చూసే ప్రయత్నం చేయండి. అలాగనే ఇంకో నోటిఫికేషన్ ఉంది చూడండి మిత్రమా. బ్రేకింగ్ న్యూస్ అంటూ ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఇది చూడండి. తెలంగాణలో బ్రేకింగ్ న్యూస్ అనుకుంటూ రావడం జరిగింది. చూడండి, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో గైహాజరు అంటే సరిగా విధులను నిర్వర్తించలేకపోవడం, అంటే కరెక్ట్గా స్కూల్కు రాకపోవడం అనేటువంటి పదాలు వర్తిస్తాయి. ఏడాది డుమ్మా కొడితే అవుట్, ఉద్యోగం అవుట్. చూడండి, ఇది సాక్షి పేపర్లో వచ్చినటువంటిది. చూడండి మిత్రమా, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో విధులకు గైహాజరు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిపై విద్యాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వరుసగా 1 సంవత్సరం పాటు 1 ఇయర్ పాటు చూడండి 1 ఇయర్ పాటు విధులను హాజరు కాకపోతే సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే 5 ఏళ్ల పాటు గైహాజరు వారిని స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తామని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలకు మెరుగుపరచడం, విద్యార్థులకు నిరంతరం బోధన అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ చెప్పింది. చూడండి, విద్యాశాఖ మంచి నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది మనం చూస్తున్నాం, టీచర్లు సరిగా రాకపోవడం, డుమ్మా కొట్టడం అనేది చూస్తున్నాం. ఇది నిజంగా మంచి ఆలోచనతో చేసిందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు నా యొక్క వీడియోని చూశారు కదా ఫ్రెండ్స్. తప్పకుండా నా యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి మిత్రమా. చూడండి, మరొక నోటిఫికేషన్ కూడా ఉంది. 6,000 చూడండి మిత్రమా, మరొక కొత్త నోటిఫికేషన్ ఉంది. 4,029 ఉద్యోగ అర్హతలు ఇవే. ఇది చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. 4,029 ఉద్యోగ నోటిఫికేషన్కు అర్హతలు ఇవే. చూడండి, రైల్వేలో జూనియర్ ఇంజనీరింగ్, డిప్లొమా మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మీరు నిజంగా దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు కొనసాగుతుందని చెప్తాను. మొత్తం
4029 పోస్టులకు సెప్టెంబర్ 13 వరకు అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. చూడండి, సెప్టెంబర్ 13 వరకు స్వీకరణ జరుగుతుంది. 18 నుంచి 33 ఏళ్ళ వరకు 18 నుంచి 33 ఏళ్ళ వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. CBTతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక అనేది ఉంటుంది. చూడండి, CBT అనేది ఉంటుందట. CBT మిత్రమా, మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మీరు నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్ మీ దాకా రావాలి అంటే మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.